రైతులందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి కృష్ణ కృషి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వచ్చి గోపి అండి. వర్షాకాలం పోయిన తర్వాత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలా మెట్ట మాగాని పొలానికి నీళ్లు పెట్టుకోవడానికి చెరువులు కాళ్ళలోంచి నీళ్లు తీసి టేపు పంపింగ్ చేయడానికి చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు. అలాంటి రైతులకి మనం వచ్చేసి అతి తక్కువ ధరలో వాటర్ పంప్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వాటర్ పంప్ని ఉపయోగించి ఇటు చెరువులో కానీ కాళ్ళు ఉన్న నీళ్లు ఇటు తీసి అటు లిఫ్టింగ్ చేయడానికి ఇక్కడ 30 అడుగుల లోతులో నుంచి ఎదరికి 1000 అడుగులు నెట్టే వరకు అయితే మనం అయితే వాటర్ పంప్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ వాటర్ పంప్ వచ్చేసి ఆరిజిన్ కంపెనీ అనే కంపెనీ నుంచి అయితే మనం తీసుకోవడం జరిగిందండి. ఈ వాటర్ పంప్ తో పాటు రైతులకు ఏమేమి కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్రో? ఈ వాటర్ పంప్ తో వచ్చేసి రైతులు నెప్పల్స్ బిగించుకోవడానికి అయితే నెప్పల్స్ ఇస్తామండి. పైప్ ఇన్లెట్ అవుట్లెట్ బిగించుకోవడానికి నెప్పల్స్ ఒకటి, అదేవిధంగా కింద ఫుట్బాల్ ఇస్తామండి. మనం ఈ ఫుట్బాల్ వచ్చేసి జస్ట్ కాళ్ళ చెరువులోనే కాబట్టి వెళ్ళే నీళ్ళు డస్ట్ అనేది చెత్త చెదారని అడ్డం పట్టుకోకుండా మనం హోల్స్ ఉన్నది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రైతుకి లోకల్లో దొరికే ఫుట్బాల్ కావాలంటే కనుక అంటే పైప్ లో వాటర్ పోస్తే కింద వరకు వెళ్ళి ఆగే ఫుట్బాల్ అయితే కావాలనుకుంటే అదే కొనుక్కోవచ్చు. అది మీ మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి ఎక్కడైనా మీకు ఎలా అన్నది ఆ ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది కొన్నిసార్లు. అది ఎట్లా ఏంటన్నది మీరు నియరెస్ట్ లోకల్లో ఉన్న షాపులు అనేది చెప్తే కనుక మీకు ఆ ధరలో అయితే దొరుకుతుంది. అదే కాకుండా ఈ పైపులు వచ్చేసి నెప్పల్స్ బిగించుకోవడానికి రబ్బర్ వాచెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రబ్బర్ వాచ్ తో పాటు ఈ నెప్పల్స్ కూడా ఇస్తామండి. ఇన్లెట్ అవుట్లెట్ వాడుకోవడానికి రబ్బర్ వాచ్ ప్లస్ ఈ రబ్బర్ వాచ్ అనేది కంపల్సరీ అండి. ఈ రబ్బర్ వాచ్ ఉంటేనే మీకు ఎయిర్ లీకేజ్ అనేది జరగకుండా ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ ఇంజిన్ ఆగిపోయినప్పుడు మనం బైక్ స్పార్క్ ప్లగ్ ఎలా వాడేసుకుంటాం అలా వాడేసుకోవడానికి అయితే మన యొక్క స్పార్క్ ప్లగ్ పైప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ కింద పీటలాగా బీచుకోవడానికి 4 స్టాండ్ పెట్టుకోవడానికి అయితే ఈ రబ్బర్ బోల్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకి మాన్యువల్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఎలా ఉంటుంది లోపల దాన్ని ఎలా వాడాలి ఏంటనేది మాన్యువల్ బుక్ కూడా అన్ని కూడా ఉంటాయి. అదే కాకుండా దీంతో పాటు వారంటీ కార్డు కూడా ఇస్తామండి. టెస్టింగ్ సర్టిఫికేట్ వచ్చేసి వారంటీ కార్డు. ఓకే, ఎన్ని మంత్స్ ఇస్తున్నారు వాటర్? 6 months వారంటీ ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మీకు ఎంత లెంత్ ఉంది ఏంటన్నది చెరువు కానీ కాళ్ళ కానీ దాంట్లో కనుక పైప్ అనేది గ్రీన్ కలర్ పైప్ కనిపిస్తుంది చూడండి. ఆ పైప్ అనేది మీ లోకల్ మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి అది మీరు ఎన్ని అడుగులు కావాలి ఏంటనేది తీసుకోవచ్చు. అది వచ్చేసి 35 అడుగుల లోతుల నుంచి అయితే వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎదర్ నెప్పల్స్ మనం తగిలించుకునే దానికి ఉంటుంది కాబట్టి మన చెరువులో పొలాల్లో కానీ ఇలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంక వేరే పొలంలోకి వెళ్ళాలనుకుంటే కనుక టూప్ ఉంటుంది కాబట్టి ఆ టూప్ కావాలా పైపులు అనేది మీరు లోకల్లో కానీ మీ ఓన్ కొండ కానీ అటాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ దానికి 3 అంగుళాలు 3.5 4 పైపులు ఉంటే కనుక 4 అంగుళాల పైపులు ఉండి లేదా 2.5 పైపులు ఉండి దానికి ఒకవేళ అటాచ్ చేసుకోవాలనుకుంటే కనుక దానికి రేడియేషన్ కూడా దొరుకుతాయి మన మార్కెట్ లో. మీ నియరెస్ట్ లోకల్ ఎక్కడైనా షాపులో ఐరన్ పైపులు అమ్మే కాడ కానీ పీవీసీ పైపులు అమ్మే కాడ కానీ మీకు రేడియేషన్ దొరికితే అవి తీసుకుని మీకు ఎలా కావాలనేది దానికి సెటప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వాటర్ పంప్ అనేది పైప్ ఎన్ని లోతుల నుంచి పంపింగ్ చేస్తుంది వాటర్? 35 అడుగుల నుంచి లోతుల నుంచి వాటర్ అయితే లాక్కోవడం జరుగుతుంది. ఎంత లెంత్ అయితే 1000 అడుగుల వరకు నెడుతుందండి. ఇంకా డౌన్ ఉంటే అది లెక్క కాదు, అప్ అండ్ డౌన్స్ ఉంటే మాత్రం 1000 అడుగుల వరకు నెడుతుంది. ఒకసారి దీన్ని సెటప్ చేసి చూపిస్తాను కంపల్సరీ. మీరు మార్కెట్ లో ఇలా గ్రీన్ పైపులు కనుక్కున్న తర్వాత 3 అంగుళాల పైప్ ఇలా కొనుక్కున్న తర్వాత మనం ఇచ్చినట్లు నెప్పల్స్ ఉంటాయండి. ఇలాంటి 2 సెట్లు ఇస్తాయి ఇన్లెట్ అవుట్లెట్ కి. ఇవి వచ్చేసి ఇలా పెట్టిన తర్వాత దీనిపైన రబ్బర్ వాచ్ అండి. ఇలా తర్వాత పెట్టుకుందాము. ఇలా ఉంది కదా, దీని ఇలా నొక్కుతా ఉంటే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిపోయింది కానీ దీనికి ఐరన్ కట్ ఉంటుంది మన లోకల్ మార్కెట్ లో, లేదా మనం ఇచ్చిందని వేసుకోవచ్చు, లేదంటే లోపల ఐరన్ కట్ ఉంటుంది. ఆ కట్ కూడా మీకు చూపిస్తాను. మనం వచ్చేసి ప్లాస్టిక్ ఫుట్బాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి చెత్త చెదర లోపలికి వెళ్ళకుండా ఇలా హోల్స్ ఉన్నది అయితే ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇది కాకుండా లోకల్ మార్కెట్ లో కింద వాటర్ కాసే ఫుట్బాల్ కావాలనుకుంటే రైతు కొనుక్కోవచ్చు. ఇది ఇలా వచ్చిందని మనం ఇలా పెట్టేసి ఇక్కడ ఐరన్ కట్ అనేది వేసుకుంటాం. మనం వచ్చిన దగ్గర ఐరన్ కట్ దీని వాటర్ వదిలేస్తే కనుక చెత్త చెదరని పట్టుకొని ఉంటుంది. ఒక సైడ్ ఫుట్బాల్ ఉండేది అలా వాటర్ లో దించుకుంటాం అండి. ఇంకోటి వచ్చేసి నెప్పల్స్, ఇక్కడ మనం కింద ఇన్లెట్ తీసుకునే దానికి నెప్పల్స్ చెప్పాం కదా, అలా పెట్టుకున్న తర్వాత ఈ ఐరన్ కట్ అయితే కంపల్సరీ అండి. ఇది ఫుల్ టైట్ వేసుకుని ఇలా అనేది పోకుండా ఎయిర్ లీక్ అవ్వకుండా అయితే ఉంటుంది. దీంతో పాటు రబ్బర్ వాచ్ అనేది కంపల్సరీ. ఇది వంకర పోయినా కానీ సరే ఒక్కసారి ఎయిర్ లీక్ అవుతుంది, అలా పోకుండా జాగ్రత్త చూసి పెట్టుకోండి. ఈ ఫిట్టింగ్ మొత్తం ఒక పర్సన్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఒక్కరు సింపుల్ గా చేసుకోవచ్చు. నేను ఒక్కనే చేస్తాను కదా, మీరు అలా చేస్తున్నాను, ఎక్కడైతే ఒక్కనే చేస్తున్నాను. మనకైతే వెనకాల కూడా ఎవరు సపోర్ట్ లేరు. మొత్తం ఈ ప్రాసెస్ కి ఎంత టైం పట్టింది మామూలుగా సెట్ చేసుకోవడానికి? మనం ఇవన్నీ పైపులన్నీ బిగించుకుంటుంటే కనుక మినిమం 3 minutes లో అయిపోతుంది అండి. 3 minutes లో అయిపోతుంది. సింపుల్ గా నేను ఇంకా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ మిషన్ గానీ ఈ పైప్ గానీ మొత్తం వెయిట్ వచ్చేసి ఎంత ఉంటుంది అండి? మీకు మొత్తం వచ్చేసి 25 kgs వస్తుందండి. 25 kgs. మన పైప్ లోకల్ మనం తీసుకున్న సైజ్ ని బట్టి తీసుకున్న గ్రేజ్ ని బట్టి పైప్ వెయిట్ అనే ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి 18 kgs వస్తుంది. సింగిల్ పర్సన్ ఈజీగా బండి మీద కానీ సైకిల్ మీద కానీ భుజం మీద కూడా క్యారీ చేసుకెళ్ళిపోవచ్చు. ఓకే, రైతు వచ్చేసి పొలంలో అయితే దీని మోటార్ అయితే రన్ చేస్తా ఉంటాడు. వాటర్ లో ఏమైనా తడిస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదండి. ఒకవేళ మన బైక్ కనుక
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సైట్ ఉంటుంది కాబట్టి దానికి ఏమనిపించదు. ఇది దీని మీద వాటర్ దీని మీద పడినప్పుడు ఒక స్పార్క్ ప్లగ్ అయితే ఉంటుంది కదా, దాని మీద పడినప్పుడు కొంచెం ఆగిపోవచ్చు. ఆగిపోయినా ఏం కాదు, కొంతసేపు తర్వాత ఆరిపోయిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ప్లగ్ పైన ప్లగ్ అనేది క్లీన్ చేసి వాటర్ పోనిచ్చి మళ్ళీ పెట్టి స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను. అది సులువుగా అయితే 3 నిమిషాలు దీని అయితే సులభాయంగా అయితే ఫిట్ చేసుకోవచ్చండి. అదేవిధంగా దీన్ని స్టార్ట్ చేయడం కూడా అనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది ఆన్ ఆఫ్ అండి. ఇది ఉంది కదా, ఇది కిందకి వేస్తే ఆన్, ఇలా పైకి వేస్తే ఆఫ్. మన ఇంజిన్ ఆన్ చేస్తున్నాం కాబట్టి ఇది కిందకి వేయాలి, అప్పుడు ఆన్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు ఎక్కడ చూసినట్టయితే ఇది పెట్రోల్ అండి, ఇది పెట్రోల్ ఆన్. ఈ చోకు ఇది వెనక్కి వేసుకుని స్టార్ట్ చేసే ముందు ఇది ఎక్సలేటర్, మనం ఎంత వాటర్ పంపింగ్ జరగాలనేది రేజింగ్ బట్టి వాటర్ వస్తుంది. మన బైక్ ఎక్సలేటర్ ఎలా ఉంటుంది, దీనికి కూడా అలా ఎక్సలేటర్ ఉంటుంది. దీన్ని ఇలా రేజింగ్ పెట్టుకుని ఈ చోక్ అనేది వెనక్కి వేసుకుని, ఈ తాడ వచ్చి ఫస్ట్ కొంచెం స్లో తీసినప్పుడు ఫ్రీగా వస్తుందండి. తర్వాత అనేది టైట్ అవుతుంది. టైట్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల చిలకలు లాగా ఉంటాయి రెండు, ఆ రెండు అక్కడ లోపల వీల్ ఉంటుంది కానీ దానికి ఇలా పట్టుకుంటుంది. మన తైవాన్ స్పేర్ ఎలా చిలకలు ఓపెన్ అవుతాయి, దీనికి కూడా అలాగే ఉంటుంది. దీని ఇప్పుడు కొంచెం ఫ్రీగా లాగిన తర్వాత కొంచెం గట్టిగా లాగితే ఈ చోక్ అనేది మళ్ళీ ఇలా వేసేస్తుంది. మా వాటర్ ఎంత ఎక్సలెంట్ పెట్టుకుని అంత వాటర్ అనేది రాదు. ఆఫ్ చేసి ఇలా చెప్తే ఆగిపోతుంది. తర్వాత మనకు ఒక 3 గంటలు మాత్రం కంటిన్యూషన్ గా ఆడినిచ్చి ఒక పావు గంట లేదా ఒక 10 నిమిషాలైనా ఇంజిన్ అనేది ఆఫ్ చేసి అలా ఉంచి మళ్ళీ కంటిన్యూషన్ గా 3 గంటల వరకు అయితే వాడుకోవచ్చు అండి. 3 గంటలు అలా ఆడించడం వల్ల ఏంటంటే ఆ ఇంజిన్ ఆయిల్ అనేది హీట్ అవుతుంది కాబట్టి ఆ హీట్ తగ్గడం కోసం ఒక పావు గంట అనేది ఆపుకోవాలండి. ఆపుకోవడం వల్ల మన ఇంజిన్ లైఫ్ కానీ మొత్తం కూడా బాగుంటుంది. ఎన్ని గంటలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి? ఇది వచ్చేసి ఫస్ట్ 10 గంటలకి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. 10 గంటలు ఎలా ఏంటి తెలియాలంటే 10 లీటర్ పెట్రోల్ వాడిన తర్వాత ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీరు అవసరం లేదు, మీరే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ క్యాప్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్అప్ చేసేదండి. దీంట్లో వచ్చేసి 600 ml ఇంజిన్ ఆయిల్ పడుతుంది. ఈ లోపల థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో లోపల థ్రెడ్డింగ్ వరకు కనిపిస్తుంది చూడండి, అది ఇంజిన్ ఆయిల్ అండి. ఒకవేళ ఈ ఆయిల్ తీసేయాలి అనుకుంటే కనుక మనకు లోకల్లో 10వ నెంబర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. 10వ నెంబర్ రింగ్ నుంచి తీసుకుంటే ఈ నెంబర్ తీసేస్తే ఇంజిన్ ఆయిల్ అనేది డ్రై మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఎంత డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కొత్త ఆయిల్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. గంటకు వచ్చి ఎన్ని లీటర్ పెట్రోల్ అయితే కన్జంప్షన్ చేస్తుంది మిషన్? గంటకు 1 లీటర్ పెట్రోల్ అండి. గంటకు 1 లీటర్ పెట్రోల్. గంటకు వచ్చేసి 40 లీటర్ పంపింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు పెట్టుకున్న ఎక్సలేటర్ బట్టి వాటర్ అనేది పంపింగ్ జరగడం జరుగుతుంది. బయట చాలా మంది అయితే ఇలాంటి వాటర్ పంప్స్ అయితే సేల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? చాలా మంది అయితే సేల్ చేస్తున్నారండి. కొంతమంది ఇంజిన్ ఆయిల్ పోయాలి ఇలా వాడుకోవాలని కూడా అయితే ఎవరు చెప్పట్లేదు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ అమౌంట్ తీసేసుకుని వాళ్ళని పట్టించుకోవడం అయితే జరగలేదు. అలాంటి రైతులు కూడా చాలా మంది మనకు కాల్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళకి కూడా మన యొక్క తెలిసిన వరకు అయితే చెప్పడం జరిగింది. ఏ మార్కెట్లో ఎవరైతే కూడా ఇంజిన్ ఆయిల్ ఫిల్అప్ చేసి ఇవ్వరండి. ఒకవేళ వాళ్ళు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫిల్అప్ చేసి ఇస్తే కనుక ఒకవేళ ఫిల్అప్ చేస్తే ఏమైతే ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తారు కాబట్టి మనం చెప్పినట్టు చేయరు కాబట్టి ట్రాన్స్పోర్ట్ లో ఇంజిన్ ఆయిల్ లీకేజ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడ కూడా ఇంజిన్ ఆయిల్ అయితే ఫిల్అప్ చేసి రాదు. మనం కూడా ఫిల్అప్ చేసి అయితే ఇవ్వండి. మీరు లోకల్ దొరికే 20W40 మన బైక్ లో ఏ ఇంజిన్ ఆయిల్ అయితే వాడుతున్నామో 1 లీటర్ తీసుకుని దీంట్లో 600 ml పోసుకుని అయితే వాడుకోవచ్చు. ఓకే, ఏ ప్రైస్ కి అయితే దీన్ని వాటర్ పంప్ అయితే సేల్ చేస్తున్నారు? 10,500 అయితే ప్రతి రైతుకి అయితే మనం అందరికి ఇస్తామండి. ఎక్కడికి ఆంధ్ర తెలంగాణ ఏ రైతుకైనా సరే 10,500 ఇస్తాం. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి. ఒక ఊరు దగ్గర ఉంటుంది, ఒక ఊరు దూరం ఉంటుంది. ఇప్పుడు మేము విజయవాడలో ఉన్నామండి. విజయవాడ నుంచి హైదరాబాద్కి వేయాలంటే మినిమం 300 to 300+ ఉంటుంది. ఒకవేళ లేదు ఇటు నెల్లూరు వేస్తాం, నెల్లూరు వేస్తే 250 అలా అంటే బస్ ఛార్జెస్ చెప్తున్నాం మనం. నవత క్రాంతి, SRMT ఇలాంటి ట్రాన్స్పోర్ట్లు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. డైలీ ట్రాన్స్పోర్ట్లు కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే ఒక్కో ట్రాన్స్పోర్ట్ ఒక విధంగా ఉంటుంది కాబట్టి ఆ రేట్ అనేది మనం పర్టికులర్ చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం అంతే తప్ప ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి. ఓకే, ఎవరన్నా రైతులు మీకు నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి డెమో చూడాలంటే ఎలా? మన దగ్గర పక్కన కాలువ అయితే ఉందండి. మన ఇక్కడ ఉన్న డెమో మిషన్ ప్రతిదీ ఉంటుంది మన దగ్గర. పైపు మిషన్ కూడా ఇస్తాం. ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మన దగ్గర ఒక 5 నిమిషాలు క్లాస్ చెప్పడం జరుగుతుంది వాళ్ళకి అర్థమయ్యే విధంగా. వాళ్ళతో పాటు మనం కూడా ఎలా వాడాలి ఏంటి అనేది కూడా పక్కన ఉన్న కాలువలో పెట్టి చూపించడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మన దగ్గర నుంచి కొత్త మిషన్ తీసుకెళ్లే విధంగా చూస్తాం. ఓకే, ఒకసారి మీ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ చెప్తారా? మనది వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ అండి. అదే విజయవాడ ఎయిర్పోర్ట్ ఏదైతే అంటారో దాన్ని గన్నవరం ఎయిర్పోర్ట్ గా అంటారు అందరూ కూడా. దానికి అతి సమీపంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి మనకు అయితే 1 కిలోమీటర్ అయితే రావడం జరుగుతుంది. గేట్ కి మనం ఉన్న ప్లేస్ కి అయితే మన ఆఫీస్ వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ నియర్ అతి సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి విలేజ్.
మనం వచ్చేసి కిషన్ ఖుషి అగ్రో ఇండస్ట్రీస్ మన షాప్ పేరు. మీకు ఏమైనా సలహాలు సందేహాలు కావాల్సి వస్తే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.